యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గౌస్కొండలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 6 యువకులు చెరువులో నాటు పడవతో సరదాగా వెళ్లారు. చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవ బోల్తా పడింది. దాంతో యువకుడు గల్లంతయ్యాడు. మిగతా 5 యువకులకు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిన్న రాత్రి నుంచి రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ మృతదేహం లభ్యమైంది. మృతుడు అదే గ్రామానికి చెందిన పాండాల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంపై మృతుడి తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తన కొడుకు కూడా ఈత వచ్చని, అలా అయితే ఎలా చనిపోతాడని ప్రశ్నించింది. బయటకు వచ్చిన వారు ఎందుకు పారిపోయారని ప్రశ్నించింది. తన కొడుకు మృతదేహంపై గాయాలు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆయన 8 గంటలప్పుడు డ్యూటీకి పోతానని తయారయ్యి అన్నం తిని బయటికి వెళ్ళిండు. 8-10 నిమిషాలకే మళ్ళీ తిరిగి వచ్చి నాయన ఎందుకు వస్తున్నావు నాయన అంటే, అమ్మ మా దోస్తుగాడు ఎక్కిందంటే నేను రేపు పోతా అన్నాడు. సరే దీని ఆయన అని నేను పనికి వెళ్ళిపోయినా నాయన. ఆ కావలోళ్ళ ఇళ్ళలో గొడవలు అవుతున్నాయని వచ్చి తోలుకపోయిందంట. నా పిల్లగానికి ఏం దాపిచ్చిర్రో కుత్క విసికిర్రు, నీళ్ళు గిట్ట తాగలే నా పిల్లగాడు. నేనైతే వాళ్ళ ఇంటికి అన్న పొంద పెడతాం మేము, ఆ బాడుపాల పొంద పెడతాం మేము. నాయన నా పిల్లగాడు ఎట్లా చంపిండ్రో వాళ్ళు అట్లా కావాలి. అట్లా చేస్తే నేను ఊకుంటా, లేకుంటే నేను ఊకోను. 4 చంపిరు నా పిల్లగాని కుత్క బట్టి.